రోజులంతా బాగా స్ట్రైన్ అయిపోతుంది కాబట్టి ఆ కష్టం మాత్రం డెఫినెట్గా పడ్డాను. దాంట్లో సందేహం లేదు. కొన్నిసార్లు చేసేటప్పుడు నేను ఫెయిల్ అయిపోయానేమో, ఆర్టిస్ట్ యాక్టర్గా ఫెయిల్ నేను అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్పండి, అసలు మీ ఒపీనియన్ చెప్పండి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు? ఏ అధికారం లేకముందు ఎవరైనా విరాళాలుగా తన సొంత డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. మనమంతా ఒక్కటే, మన సమస్యలంతా ఒక్కటే, మనమందరం కలిసి పోరాడదాం. ముగ్గురు ట్రయో మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఆ పూర్వ వైభవం మళ్ళీ చూడాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. జబర్దస్త్ కంటే ముందు సినిమాలు చేసుకుంటూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం వల్ల దాంట్లో రావడం, అందరం ముగ్గురు అక్కడి నుంచి పేరు సంపాదించుకొని సెటిల్ అవుతూ బయటకు వచ్చింది. Ladies and gentlemen, boys and girls and my dear nibbies and nibbas, welcome to Film Focus. In this Q&A session నాతో పాటు ఎవరున్నారు అంటే నిబ్బి ఉన్నావా? లేదు, ఎలా నవ్వుతూ ఉంటేనే మనం మొన్నటి వరకు రేలంగి మావయ్యతో కంపేర్ చేసేవాళ్ళం. ఇక నుంచి మన యూత్ లో ఎవరైనా ఇలా నవ్వుతూ ఉంటే ఇకపై రాజు యాదవ్ అంటాం. అండ్ మనకి సీరియస్ ఇష్యూ ఒకటి ఉంది. ఏంటంటే అర్జున్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జస్టిస్ చౌదరి ఇలాంటి వాళ్ళందరూ వచ్చి, హీరోలందరూ వచ్చి అగ్రెసివ్గా విలన్లకి వార్నింగ్లు ఇస్తుంటే, ఈసారి వచ్చే హీరో నవ్విస్తూ ఉండాలి కానీ మొహం మార్చుకోకూడదని మా డైరెక్టర్ గారు ఎన్నుకోరి మరీ పేరు పెట్టినట్టున్నారు, రాజు యాదవ్ అని. సో ఆయనే అనమాట, ఈయనే అలాంగ్ విత్ హిస్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అంకిత ఖరాత్. యా, మాట్లాడేద్దాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, ఫైన్, సూపర్, ఫ్యాంటాస్టిక్. అడుగు, ఇంకెందుకు అడుగు. యాక్చువల్లీ కాదు, కలుపమ్మా. You know my name now, right? యా అంకిత. మీ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉందండి? పెద్ద ఏంటి? బిగ్ ఫ్రిడ్జ్. Do you have a big refrigerator in your home? I think the line is coming up, no? Why? Ask why. I have to ask, no? ఎందుకు? ఎందుకంటే మీరు ఫ్రిడ్జ్ లోంచి వచ్చినట్టే ఉన్నారు కదా. యాపిల్ లా, లైక్ యువర్ లైక్ యాపిల్. లైక్ you are coming out of fridge. ఎందుకు రైట్ షిమ్లా యాపిల్ లా ఉన్నావు, చల్లగా ఉన్నావు, చెప్పు. నువ్వు ఆ కరివేపాకులు, ఆ ఎండుమిరపకాయలు, ఆవాలు అన్ని తెచ్చుకున్నావు కదా. An apple a day keeps a doctor away. So you have to keep me. She is mixing like lemon rice. Lemon rice. Pulihora. In Telugu, one saying is there. If we are flirting any girl, अरे कलपद्रा पुलिहारा बोलते हैं. पुलिहारा. Don't mix lemon rice. So his initial stages. Don't mix lemon rice. అవునా? యా అవును అంట. సో జనరల్లీ మేము క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం అన్న. ఈ హనుమాన్ సినిమా చూసినప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నప్పుడు ఎప్పుడైనా బాల్ వచ్చింది అనుకో దగ్గరికి, ఇదే మేము ఇలాగే అనుకుంటాం. మాకు అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఇంకో భయం వేస్తుంది. ఎలా ఉండిపోతామా, గాడి పెట్టుకోవాలనిపిస్తుంది. యాక్చువల్లీ నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అనిపించింది. మీకు కర్మ తగిలింది అనమాట. మీ స్కిట్లు చూసినప్పుడల్లా మేము ఇలాగే ఉంటాం. నొప్పి తెలుస్తుంది కదా మీకు, నొప్పి ఇప్పుడు నాకు తెలియదా? ఓకే, థాంక్స్ డార్లింగ్, బాగా చెప్పావు. సో మన షూటింగ్ ఏమన్నా ఎండల్లో అయిందా అసలు? ఎండల్లోనా? గట్టిగా ఇది అన్ని సీజన్ చూసింది. ఈ రాజు యాదవ్ సినిమా అన్ని సీజన్ చూసింది. వింటర్ చూసింది, మాన్సూన్ చూసింది, సమ్మర్ చూసింది. అయిందా లేదా అసలు? ఏది ఎండల్లో అయిందా షూట్? ఎండల్లో. మరి ఆవిడేంటి అసలు కలర్ తగ్గలేదు, అలాగే ఉంది. అగైన్ పులిహోర. I got it. You got it what? He said all the seasons. Okay. She's looking. No. Okay. We worked in summer, right? But she's like that. స్టిల్ వెరీ ఫెయిర్ కదా. అసలు సమ్మర్ హీట్ ఏం పడలేనట్టుంది. అంటే ఆవిడ హాట్ ముందు సమ్మర్ హీట్ ఎంత అన్నా ఆవిడకి అర్థం కాదు. ఫ్యామిలీ ప్యాక్ పులిహోర, లెమన్ రైస్. You take parcel to Mumbai. If you get bored, eat little. జనరల్ గా ఇప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ ఇది. మేజర్ ఏంటంటే ఇప్పుడు మీరు నవ్వుతూ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టి చేయడం ఇలాంటివి మీకు కొత్త ఏం కాదు. బట్ ఇది మాత్రం కొత్త. అంటే మీరు ఏడిపించాలి కదా, అదే ఎక్స్ప్రెషన్ తో ఏడిపించాలి, అదే ఎక్స్ప్రెషన్ తో ఫ్రస్ట్రేట్ అవ్వాలి, కోప్పడాలి, చాలా ఉన్నాయి కదా, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారనేది చాలా అన్నమాట. బట్ అంత పర్ఫెక్షన్ గా అనిపించింది ట్రైలర్ మొత్తం ఎండింగ్ వరకు చూసింది. అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ కృష్ణమాచారి గారు. సో ఆయన వన్ మోర్లు పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు చెప్తాను ఉంటాడు ఆయన. అంటే మీరు కొత్త గెటప్స్ ఎప్పుడు కనిపెడుతూ ఉంటారు కదా జనరల్ గా. సో ఇందులో కూడా ఈ లుక్ కి మీ హస్తం ఏమైనా ఉందా? అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇది బాగుందా అని చెప్పి మీ సజెషన్ ఏమన్నా? అదే మొత్తం ఆయనే.
అంటే నాకు ఒకసారి బాగా వచ్చింది కదా అనిపిస్తుంది. బట్ ఆయన చెప్పిన తర్వాత వన్ మోర్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ సీన్ బై సీన్ మొత్తం కంటిన్యూస్ చూస్తే అప్పుడు అమ్మ ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఆయన జడ్జిమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేపాను, అంటే అందుకోలేకపోయా. సో అంత బాగుంటుంది ఆయన జడ్జిమెంట్. కొన్నిసార్లు నేను ఏమైనా చెప్తే ఆయన కూడా వింటారు, చేస్తారు. మ్యాక్స్ ఆయనే 99% ఆయన, 1% ఇప్పుడు మధ్య మధ్యలో. ఓకే, ఇప్పుడు తిప్పడు ఇంటర్వ్యూ తర్వాత ఈ రోజేనా మళ్ళీ ఇంటర్వ్యూలో? అంతేగా ఈరోజే. తిప్పడికి బాగా కనెక్ట్ అయినట్టుంది ఆవిడ ఇంప్రెస్ అయినట్టుంది మీకంటే. ఆ తిప్పడికి ఎక్కువ ఇంప్రెస్ అయినట్టుంది. తిప్పుడు ఇలా కాదు, తిప్పేశాడు అక్కడ, హండీ తెచ్చాడు పులిహోరాడు. దట్ గై. That guy. Do Very you naughty. like that guy? You like that guy, right? Little bit. Which guy is better, Raju Yadav or Tippadu? తిప్పుడు Raju Yadav. వై అడుగు ఎందుకని. Why? You have to watch the movie. ప్రమోషన్స్ లో ఆవిడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అది కూడా May 17th చూడాలి మనం. ఆవిడ కొన్ని డైలాగ్స్ చెప్పుంటారు, మీరు సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ తనకు ఇచ్చారు. తెలుసు, అమ్మో తనకు అన్నీ తెలుసు. నాకు తెలుసు. ఏం తెలుసు మీకు? యువర్ మిక్సింగ్ పులిహోర ఐ నో. Yes. జనరల్గా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో మన యాక్టర్స్ అందరూ ఆడియన్స్కి, మీ ఫ్యాన్స్కి క్లోజ్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నా పొరపాటు ట్వీట్ చేసినా, మిమ్మల్ని మెన్షన్ చేసినా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, రిప్లై ఇవ్వడం ఇలాంటివి చూస్తూ ఉన్నాం. బట్ స్టిల్ కొంతమంది యూట్యూబ్లో కమెంట్స్ పెడతా ఉంటారు. అది సెలబ్రిటీస్ వరకు వెళ్ళదు, వెళ్ళినా పాపం రిప్లై ఇచ్చే పరిస్థితి ఉండదు. సో పాపం ఏం ఆశించకుండా ప్యూర్ మైండ్తో, అంటే రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా, అది ప్యూర్ లవ్ అనమాట. సో అలాంటి ఒక ఫ్యూ కమెంట్స్, ఒక 5 or 6 కమెంట్స్ నేను చదువుతూ ఉంటాను. వాళ్ళకి ఏ విషయంలో ఏది అంటే ఎక్కడ మన రాజు యాదవ్ ట్రైలర్ కింద వచ్చిన కమెంట్స్ అన్నమాట. వాళ్ళు ఏం ఆశించకుండా పెడతా ఉంటారు కదా, మీరు రిప్లై ఇస్తారనేది వాళ్ళు ఆశించరు. బట్ స్టిల్ మిమ్మల్ని అన్నా అని ప్రస్తావించడం అవసరం ఏముంది, ప్యూర్ లవ్ కాకపోయాడు అంటే. సో ఫస్ట్ నేను ఒక కమెంట్ చదువుతున్నానన్న. హర్షవర్ధన్ పల్లా. సో ఒక్కటి మాత్రం నిజం, ఒక్క గెటప్ సీన్ అన్న తప్ప నో బడీ కెన్ డూ దిస్ యాక్ట్ విత్ దిస్ మచ్ పర్ఫెక్షన్. హర్షవర్ధన్ అతని పేరు. ఏమన్నా అంటే తన కమెంట్ పెట్టడం చాలా హ్యాపీ, చాలా సంతోషం హర్షభయ్య. బట్ ఒక గెటప్ సీన్ అనేది రాంగ్. ఎందుకంటే అది ఒక్క కృష్ణమాచారి మాత్రమే డైరెక్ట్ చేయగల సినిమా ఇది. సో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, అలాంటి డైరెక్టర్లు దొరకాలంతే. సో మీరు కూడా రైటర్ కాబట్టి రైటర్ వాల్యూ కూడా మీరు బాగా అర్థం చేసుకోగలరు. సో నెక్స్ట్ కమెంట్ ఒకటి, రాయల్ రమేష్ క్రియేషన్స్ అంట. నవ్వుతూ యాక్టింగ్ ఎవరైనా చేయొచ్చు, కానీ నవ్వుతూనే బాధపడడం, నవ్వుతూనే కోప్పడడం, నవ్వుతూనే ఒక సినిమా మొత్తం చేయడం ఎంతో పెద్ద కష్టం. కానీ అది గెటప్ శ్రీని గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. నిజంగా మీరు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, నిజంగా ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మా వందనాలు. మీ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ యూజువల్ సినిమా అంతా అలా చేయడం కష్టమేం కాదు, కానీ ఎందుకంటే బ్రేక్స్ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో డే అంతా ఉంటాం అలాగా. మా మీదే వర్క్ జరిగినప్పుడు మజిల్ అంతా బాగా స్ట్రైన్ అయిపోతుంది. కాబట్టి ఆ కష్టం మాత్రం డెఫినెట్గా పడ్డాను, దాంట్లో సందేహం లేదు. కొన్నిసార్లు చేసేటప్పుడు నేను ఫెయిల్ అయిపోయానేమో, ఆర్టిస్ట్గా యాక్టర్గా ఫెయిల్ నేను అని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో తనది అగ్రీడ్, కానీ దాంట్లో కొన్ని తీసుకోను కొంతవరకు. ఓకే. అండ్ మెయిన్లీ మీకు ఇలాంటి క్యారెక్టర్ చేయడం పెద్ద అంటే 2 hours మెయింటైన్ చేయడం ఓకే అన్న, జబర్దస్త్లో మెయింటైన్ చేశారు. బట్ ఇది కంటిన్యూటీ అదే 2 months 3 months ఉండొచ్చు షూట్. అన్ని రోజులు మెయింటైన్ చేయడం అంటే లాస్ట్ టైం అల్లు అర్జున్ గారికి ఫిజియోథెరపీ జరిగిందంట. నాకు చాలా పెయిన్ స్టార్ట్ అయింది దీని తర్వాత. అదే అలా పెట్టి చాలా పెయిన్, చాలా. మరి ఏం చేశారు అసలు దానికి? మళ్ళీ డాక్టరేనా? ఏం లేదు, రెస్ట్ కావాలి కంపల్సరీ. మజిల్ స్ట్రెయిన్ అవుతుంది కదా, అట్లానే ఇది కూడా. ఓకే. సో ఇంకొక కమెంట్ చదువుతున్నాను. ఇది కొంచెం కమెంట్ కింద స్ట్రింగ్ అనమాట. ఇంకో 2-3 కమెంట్లు ఉన్నాయి దాని కింద. ఫాస్ట్గా చదువుతాను. అవినాష్ ఇతని పేరు. అవుతావయ్యా, ఏదో ఒక రోజు ప్రకాష్ రాజు, ఒక రావు రమేష్ అంత యాక్టర్ అవుతావు, ఆల్ ది బెస్ట్ గెటప్ సీన్ అన్న అని పెట్టాడు. దాని కింద ఇంకొకరు, ఇంకో చిరంజీవి రవితేజ్ ఎందుకు అవ్వకూడదు అని ఇంకొకరు. దాని కింద లేదు, ఒక కమల్ హాసన్, ఒక విక్రమ్ అవుతాడు. నేను ఒక కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే చాలు నా జీవితానికి. సో నాకు పెద్ద ఇవేమి లేవు. నేను అనుకుని ఇండస్ట్రీకి వచ్చింది ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, నేను రిటైర్ అయ్యేంత వరకు సినిమా స్క్రీన్ మీద కనిపించాలి అని వచ్చాను. కాబట్టి నాకు ఏదొచ్చినా బోనసే.
ఏమైనా బోనసే అంతే. Yeah. పెట్టింది ఎవరు కమెంట్? విశాల్ విశాల్ భయ్య, సారీ అవినాష్ అవినాష్ భయ్య, లవ్ యూ. ఓకే నెక్స్ట్ కమెంట్ అన్న మౌలాలి అలీ. మళ్ళీ వీడమ్మా వీడు నిజంగానే ఈ జనరేషన్ కమల్ హాసన్ రా బాబు, వాట్ ఏ పర్ఫార్మెన్స్, హీ స్టీల్ ద షో, గెటప్ సీన్ అన్నా అని ఒక నమస్కారాలు పెట్టాడు. అలీ భయ్య థ్యాంక్ యూ. స్టార్టింగ్ భయపడ్డా. యా, ఇంకా ఎండ్ చేసే ముందు ఇంకొక కమెంట్ చదువుతానన్న. ఈవిడ గురించి కూడా ఉంది కమెంట్. సో ఇంకో కేతిక బాగుంది అంటే ఈవిడ కేతిక శర్మలా ఉన్నారని ఆయన ఉద్దేశం. సీనన్నకి ఈసారి నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇలాంటి అవార్డ్స్ అన్ని క్యూ కడతాయి. రియల్లీ గుడ్ పర్ఫార్మెన్స్. మన తెలుగులో ఇలాంటి రియాలిటీగా ఉండే మూవీస్ కూడా రావాలి. నా బిగ్గెస్ట్ అవార్డు ఆడియన్స్ కి నచ్చడం, ఆడియన్స్ క్లాప్స్ కొట్టడం, ఆడియన్స్ ఈ సినిమాని హిట్ చేయడం. ఫస్ట్ అవార్డు అదే, అంతే. బాబు, హిస్ నేమ్ ఇస్ బాబు బై, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్ కమెంట్ ఒకటి చదువుతాను. సో ముస్తఫా, ఒక మంచి పర్ఫార్మర్ కి మంచి స్టోరీ దొరికింది అనుకుంటున్నా, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. సీను అన్న ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఒక మంచి పర్ఫార్మర్ అన్నందుకు థ్యాంక్స్. దానికి మంచి డైరెక్టర్ దొరికారు అండ్ అలాగే మంచి ఆడియన్స్ కూడా మన తెలుగు ఆడియన్స్ దొరుకుతున్నారు. May 17th వస్తున్నాం. సో అప్పుడు నిజమైన బ్లెస్సింగ్స్ కావాలి. పేరేంటి? అలీబై. అలీబై, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇందాక అలీ అన్న, ఈ పేరు నేను మర్చిపోయినా. ఓకే యా ఓకే. సో కమెంట్స్ నుంచి బయటకు వద్దాం. సో జస్ట్ వాళ్ళు కూడా చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు కదా. అవును నిజమే. అందుకనే ఈ కమెంట్స్ అన్ని మనం సోషల్ మీడియాలో మొత్తం చేసి పెట్టాం. ఓకే థ్యాంక్స్ పెట్టాం. ట్రైలర్ రియాక్షన్ దాంట్లో మన వాళ్ళు చేశారు హ్యాష్‌ట్యాగ్. యా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పారు ఒక కాన్సెప్ట్, ఒక రియలిస్టిక్ స్టోరీని, ఒక ఏదో రియాలిటీలో జరిగిన కథను తీసుకుని బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ రాశాను, తర్వాత గెటప్ సీన్ అన్న అనుకున్నాను. నా ఒపీనియన్ కూడా అదే. ఎందుకు మీరు అపోజ్ చేస్తున్నారు గెటప్ సీన్ అని? తప్ప అంటే మీరు తప్ప ఎవరు చేయలేరని మేము అనం, బట్ మాకు వచ్చే ఆలోచనలో మీరు తప్ప వేరే వాళ్ళు రారు. ఎందుకంటే ఉన్న అంటే ఫ్యూ ఆర్టిస్టుల్లో, అంటే మేము ఇప్పుడు చిరంజీవి గారిని స్టోరీకి అనుకోలేం కాబట్టి మాకు అవైలబుల్గా ఉన్న స్టోరీల్లో ఎవరైనా గెటప్ సీన్ గారే అనుకుంటారు. అంటే బేసికల్గా కథ చాలా చిన్న కథ, చిన్న బడ్జెట్, దీనికి కూడా ఒక చిన్న ఆర్టిస్టే కావాలి. బాగా చేస్తాడేమో, ఆ పేరుండే యాక్టర్ అని పేరు ఉండాలి అని ఇవన్నీ చెప్పారు, నాకు చారీ గారు చెప్పారు. సో ఆయన కూడా స్టార్టింగ్లో 10 మంది ఒపీనియన్స్ తీసుకున్నారు. ఆ ఒపీనియన్స్లో కొన్ని నెగిటివ్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. నేను స్వయాన్ని అనుకుని ఉంటాయి. నన్ను 10 ఏళ్ళ పాటు కామెడీలో చూసుంటారు కదా, దీంట్లో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఎంతవరకు వాళ్ళు తీసుకోగలరు అన్నప్పుడు మీరు పొలిమేరలో ఎమోషన్ చేశారు, కొన్ని సినిమాలు ఎమోషన్ చేశారు. సో ఆటోమేటిక్గా మీరు యాక్టర్ అని ఏముందండి, కమెడియన్ అనే కాకుండా సో 2 ఉన్నాయి మీ దాంట్లో. సో డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉందని ఆయన అనడం, నన్ను ఒప్పించడం, నేను కూడా దాని తర్వాత నన్ను ఏకీభవించడం జరిగింది. సో మేబీ ఆయనే మొత్తం అంత ఆయన స్టాండ్ తీసుకోవడం వల్ల ఇది అంత అయిందండి, అంతే. నా వరకు అయితే మంచి కథ, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది, అండ్ అలాగే రియలిస్టిక్ మూడ్ ఉంది. సన్నివేశాలన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో మ్యూజిక్ బాగుంది. సో వీటి వల్ల నేను చేస్తాను. చిన్న బడ్జెట్ బట్ పెద్ద కాంటెంట్. చాలా ముద్దుగా చెప్పారు. చిన్న ఎక్స్పెక్టేషన్స్ బట్ పెద్ద అవుట్కమ్ రిజల్ట్. యా, బికాజ్ ఆఫ్ యూ, నాట్ బికాజ్ ఆఫ్ హిమ్. బికాజ్ ఆఫ్ హిమ్. నో అండి, we are your fans only. మాకు ఎవరైనా put it 4 number 4. You didn't even know my name. అంకిత అండి. अरे I have seen your Instagram दिमाग- profile दिमाग also. गई. I'm your big follower. Sorry, biggest follower. नीचे Instagram. comments 4-5 fake accounts. Yes, మీకు 4-5 times comments పెడతాను ప్రతి పోస్ట్ కి. You have to thank him. Thank you so Follow much. back. Thank you అండి. సో Follow back. మీ పిక్స్ లో నాకు బ్లూ కలర్ డ్రెస్ ఒక పిక్, ఎల్లో కలర్ డ్రెస్ ఒక పిక్ ఇష్టం బాగా. రీసెంట్ పోస్ట్ నాది ఏంటి చెప్పు డాలి. ఏదన్నా రీసెంట్ పోస్ట్ అసలు మీ అసలు ఏంటన్నా ఈ సినిమాలో మీరు ఏంటి ఏం చేస్తున్నారన్న ఈ సినిమాలో? నేనా ఇది దీంట్లో ఆఫీస్ బాయ్ గా చేశాను. ఓకే, పర్లేదు. He checked it today only. లేదండి. ఓకే, దీంట్లో ఆ బస్ ఉంది కదా, ఆ బస్ డ్రైవర్ క్యాటర్ నేను చేశాను. ఆ అంబ్రెల్లాలు తయారు చేసే క్యాటర్ నేనే. ఆ చెప్పులు కుట్టు వెనకాలంటే నలిగిపోతున్నారు మరి. ఎక్కడ వెనకాల చూడండి ఒకసారి. అదే ఫుట్పాత్ నేను ఈ సినిమాలో. ఓకే ఓకే, టాపిక్ లోకి వద్దాం. సో Did you like the trailer? యా అండి, వెరీ మచ్ సీరియస్లీ. మాకు టీజరే నచ్చింది. స్టార్టింగ్ లోనే టీజర్ దగ్గరే we fell for it.
తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది. అంటే కొత్త కాన్సెప్ట్ కదా, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్. సో ఇలాంటి కాన్సెప్ట్కి దట్టు మా Right. ఉల్లితెర కమల్ ఏంటి హాసన్. నీకు ఏమనిపించింది? పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చెప్పు ట్రైలర్లో. పాజిటివ్స్ ఏంటంటే ఖచ్చితంగా ఫ్రెష్ కాన్సెప్ట్, దానికి తగ్గ యాక్టర్, పర్ఫార్మర్. బట్ అంటే కంప్లీట్ ఇప్పుడు కమర్షియల్ యుగం అయిపోయింది కదా, పెద్ద పెద్ద సినిమాలు థియేటర్లకి ఇది రాబట్టడం ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనేది అది కొంచెం ఆలోచించాలి. సో Yeah. దాని గురించి మీరే చెప్పండి. అంటే నన్ను అడిగితే పెళ్లి చూపుల దగ్గర నుంచి, బలగం దగ్గర నుంచి చాలా సినిమాలు చాలా రియలిస్టిక్గా వచ్చిన సినిమాలే. కంటెంట్, ఎమోషను, చిన్న కామెడీ వర్కౌట్ అయితే బడ్జెట్టా లేకపోతే ఎక్కువ లగ్జరీస్గా తీసుకొని చూడట్లా. సో నేను బాగా అది నమ్ముతున్నా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో కథ బాగుండి ఎమోషన్ వర్కౌట్ అయితే, కనెక్ట్ అయితే డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ అసలు దాంట్లో పట్టం కట్టేస్తారు. అది ప్రూవ్డ్ చాలాసార్లు. ప్రూవ్డ్. నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా రిజల్ట్, సినిమా కంటెంట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు మాత్రం ఇది ఒక దాన్ని ఏమంటారు పోర్ట్ఫోలియో పంపిస్తూ ఉంటారు కదా, దేనికన్నా మీకు పోర్ట్ఫోలియోలో ఉంటదేమో అని నా ఫీలింగ్. ఏ ఇది సినిమా నాకు లైఫ్ టైం నాకు బిగ్గెస్ట్ మెమరీ ఉంచుకునే సినిమా ఇది, ఒక యాక్టర్గా. యాక్టర్గా. సో ఇప్పుడు ఒకసారి జబర్దస్త్ గురించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను అన్న. ఇప్పుడు జబర్దస్త్ తర్వాత చాలా మంది స్టిల్ మీ కమెంట్స్ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మీ ముగ్గురు ట్రయో, మీరు, సుధీర్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, మీ ముగ్గురు ట్రయో మళ్ళీ ఎప్పుడన్నా వస్తే ఆ పూర్వ వైభవం మళ్ళీ చూడాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఎప్పుడైనా అది పాసిబిలిటీ ఉందా అసలు? ఏంటి? ప్రతి మనిషి, ప్రతి ఒక్క అంటే ఎంప్లాయీ కానీ వాళ్ళ ఉన్న పొజిషన్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలి, అవును. పైకి ఎదగాలని కోరుకుంటాం. సో అట్ ద సేమ్ టైం మేము జబర్దస్త్ కంటే ముందు సినిమాలు చేసుకుంటూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం వల్ల దాంట్లో రావడం, అందరం ముగ్గురం అక్కడి నుంచి పేరు సంపాదించుకొని సెటిల్ అవుతూ బయటకు వచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తాం లేదో చెప్పలేను కానీ, బట్ డెఫినెట్గా మీ ముగ్గురం కలిసి ఇప్పుడు మేమైతే కళ్ళగంటున్నాం సినిమాలు చేయాలని, సినిమా చేయాలి అని కోరుకుంటే ఇంకా బాగుంటది కదా. సో ముగ్గురు ట్రయో, అదే trio. వాళ్ళ ఉద్దేశం కూడా ట్రయో కనిపించాలని. సో డెఫినెట్గానే 3 Monkeys అని చేసాం. సో కొంచెం బాగా చేస్తే బాగుండదు అనిపించింది ఆ సినిమాని. సో అలాంటి కథలు, మంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్, మ్యాడ్ లాంటి సినిమాలు అట్లాంటి చేస్తే బాగుంటుందని చూస్తాం. చేయాలి. సూపర్. ఇప్పుడు ఆడియన్స్ అందరూ మారిపోతుంది ఐడియాలజీ, అవును. ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవును. సో ఇప్పుడు మీరు రైటర్ కాబట్టి మీరు ఈ సినిమా తప్పించి నేను రైటర్ అంటే ఓన్లీ ఇక్కడే ఉంటాయి, పెన్ పేపర్ మీద ఉండవు కానీ. బట్ మీ క్యారెక్టరైజేషన్స్ చూస్తే జబర్దస్త్ కిట్ లో మేజర్ అంటే ఆల్మోస్ట్ క్యారెక్టర్ నేను అనుకుంటాను. మీదే. క్యారెక్టర్లో నేను అనుకుంటా. మొత్తం అంతా పంచులు రాసేది రామ్ ప్రసాద్. ఇప్పుడు వేరే సినిమాల్లో ఏమన్నా మీ రైటింగ్ స్కిల్స్ ఏమన్నా యూజ్ చేస్తారన్నా? ఆన్ స్పాట్ ఎక్కువ వాడతాం మేము. ఓకే. లొకేషన్ స్పాంటేనియస్గా ఎక్కువ వేస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. సో ఈవిడికి తెలుగులో బాగా ఇప్పుడు టాలీవుడ్ గురించి రకరకాలుగా వింటూ ఉంటారు. సో ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ టాలీవుడ్ గురించి అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో ఒక రికగ్నిషన్. ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్ కాదు, బాహుబలి ఓన్లీ. బట్ ట్రిపుల్ ఆర్ అంటే సంవాట్ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు అందరూ అంటే బాహుబలి తర్వాత మొదలైంది అంతా. I think for me, after Arya. ఆఫ్టర్ ఆర్యా. Yeah. ఓ ఆర్యా గ్రేట్. చూసారా మీరు? I love. 20 years అయింది రీసెంట్ గా. Yeah, I know. I love that movie. I'm a huge fan. కద్దే కదా When I was in school, మరి మీరు అంతా యు లవ్ దట్ మూవీనా? I love బట్ that. ఇంత వన్ సైడ్ లవర్ ని ఎందుకు మీరు రిజెక్ట్ చేస్తున్నారు? Similarities there, no? Little bit similarities there. ఏమున్నాయి సిమిలారిటీస్? నవ్వుతూ ఉండడమా? నాకు తెలియదు. ఓకే. బట్ సో టాలీవుడ్ లోకి ఇప్పుడు ఎంటర్ అవ్వడం అనేది ఒక బ్లెస్సింగ్ సీరియస్లీ ఎవరికైనా, బికాస్ ఆఫ్టర్ ఎంత రికగ్నిషన్ వచ్చిన తర్వాత టాలీవుడ్. సో Absolutely. మీరు ఎలా చూస్తున్నారు దాన్ని? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఇప్పుడు రావడం, ఇప్పుడు ఎంటర్ అవ్వడం. It is like a dream. It's really like a dream. And for me personally, I love South cinema. I grew up watching all the movies. My family is into music and movies a lot, so we watch every kind of movie. And for me especially, it was a dream for me to work in Telugu movie, you know. And especially after Bahubali, you fantasize about those movies, and you see and you love those movies and the content. మీరు ఉన్నారన్నా, మర్చిపోయాను సారీ. ఈవిడి అల్లు అర్జున్ గారికి బీభత్సమైన ఫ్యాన్. ఓకే. ఆయన సాంగ్స్, ఆయన మూవీస్. మీరు ముంబై కదా? Mumbai. ఓకే. కేరళలో ఎక్కువ వింటా ఉంటాం కదా మల్లు అర్జున్. అదే అంటున్నా నేను. ఆర్యా అనగానే Mumbai also. ఆర్యా టైంలో కేరళలో ఫేమస్ బాగా ఆయన, ఓకే. చాలా ఫేమస్ కదా. సో నేను ఈవిడి అప్పటి నుంచి And ఫ్యాన్ అంటే his నేను. Hindi dub movies, no? ఓకే. They are very famous there.
ఇప్పుడు పుష్పతో పుష్ప తగ్గదులే. పుష్ప వాళ్ళ సినిమా అంటారేమో మేబీ. అవును పుష్ప మనం- హిందీ సినిమానా? మనం తెలుగులో చేసుకుంటున్నాం. మనం తెలుగు డబ్ డబ్ చేసుకుంటాం. తన పొలిటికల్ గురించి ఒక క్వశ్చన్. మీరు ఫ్రాంక్ గా చెప్పండి, అసలు మీ ఒపీనియన్ చెప్పండి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు? నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఇదే చెప్పాను. నాకు ఈ రోజు నేను ఆర్టిస్ట్ అయినంటే కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఇటువైపు నాకు ప్రేమ పుట్టడం, సినిమాల మీద మక్కువ పెరగడం బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. ఆయన లేకపోతే ఇటు వచ్చేవాడే కాదు. ఊర్లో వ్యవసాయం చేసుకున్నాను, లేకపోతే ఏదో చదువుకొని చిన్న జాబ్ చేసుకున్నాను. అలాంటి వ్యక్తి నుంచి వాళ్ళ బ్రదర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు కంఫర్ట్ జోన్ని వీటిలన్నింటిని వదిలేసుకొని పైగా ఆయన చెమటోడ్చి సంపాదించిన డబ్బుల్ని చాలామంది కౌలు రైతులకి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఉద్దానం సంఘటనలు అక్కడ మొత్తం ఎవ్రీవేర్ ఎక్కడ కష్టం అంటే ఎక్కడ నష్టం అంటే వాళ్ళందరికీ ఆయన సొంత డబ్బుల్ని విరాళాలుగా ఇవ్వడం చూశాను. దేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా నాయకుడు అయిన తర్వాత ఇచ్చారేమో కానీ అది కూడా సొంతం అనేది పక్కన పెడితే ఏ పదవి ఏ అధికారం లేకముందు ఎవరైనా విరాళాలుగా తన సొంత డబ్బుని ఇచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఏమీ లేకుండానే ఇంత కష్టపడి ఇంత సేవ దృక్పథంతో ప్రజల కోసం ఏదో ఒకటి ఏదేం చేయాలి అని చెప్పి తన సర్వస్వం వదులుకొని బయటకు వచ్చి జనం మధ్యలో ఆయన ఉంటున్నారంటే ఇంతకు మించిన అర్హత ఏముంటుంది మనం ఆయన వెనకాల వెళ్ళడం కోసం. సో అందుకనే వెళ్తున్నా, అందుకనే వెళ్ళా. అలాంటి వాళ్ళకి సాయపడతామని ఎప్పుడు అనుకో. వాళ్ళంటే మనం ఏం సాయం చేయగలం, అవును నేను చిన్నవాడిని ఏం సాయం చేయగలం అన్నప్పుడు ఇలాంటి ఎన్నికలు రావడం, దాంట్లో ప్రచారంలో భాగంగా వెళ్ళడం, పార్టీని సపోర్ట్ చేస్తూ ప్రచారం చేయడం అంతే. అది చేశాను, ఉడతా భక్తి సాయంతో చేశాను. ఇది ఏ పార్టీకి ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన మన ఈ హక్కులు మనం చేసుకోవచ్చు. చేశాను. ఇది పక్కన పెట్టాం. ఇప్పుడు ట్రయో గురించి అన్నారు కదా, ఈ రోజు ఏమన్నా మాట్లాడతారా? ఎలాగో ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడుకుంటారు కదా ఈ సినిమా రిలీజ్ అప్పుడు, ఎలా కలుస్తూనే ఉంటారు. మొన్న కూడా చూసాం కలిసి, మీరు సుధీర్ గారు కలిసి. ఈ ట్రయో గురించి ఏమైనా ఈరోజు మాట్లాడతారా? మాకు ఏమైనా హామీ ఇస్తారా వెళ్ళేటప్పుడు? చెప్పండి. ఏమో ఎందుకంటే ఇప్పుడు గోటన్ చేస్తున్నాడు సుధీర్ అండ్ మా రామప్రసాద్ కూడా రాస్తున్నాడు. అట్లీస్ట్ మీరు మాట్లాడతానన్న హామీ అన్న ఇవ్వండి అన్న మాకు. తప్పకుండా మాట్లాడతా. నేను మాట్లాడతాను ఈ రోజు అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. ఈ రోజు మాట్లాడతా, అనుకొని చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మీ మచ్. పోర్ట్ఫోలియో చాలా బలంగా మారుతుంది కాబట్టి ఇంకా ఎలాంటి బలమైన సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. గెటప్ శ్రీను ఇస్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఫస్ట్, అంతే. మీరు ఎవరో తోసేస్తుంటే అది పడకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు మీరైతే. దీని ఎఫెక్ట్ చాలా మంది పడ్డది ఆల్రెడీ, ఇలా తోసేసి హీరో అనేదాన్ని. బట్ స్టిల్ మేమైతే ఆ కమెంట్స్కి కట్టుబడి ఉంటాం. స్టిల్ మీరు బుల్లితెర కమల్ హాసనే. ఆ కమెంట్స్ లేదు, మీరెంత తప్పించుకున్నా అవి వస్తానే ఉంటాయి. పులిహోర ఇక్కడ. ఓకే సరే, బాయ్ అన్న. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Thank you. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ బ్రో. That's all for now. This is Darshan signing off.